నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆ పార్టీలో నిజంగానే అంతర్గత పోర్లు ఉన్నాయా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక వ్యక్తిని సస్పెండ్ చేసినంత మటుకు దాని పార్టీలో పరిస్థితులే మారాయి. లేదా ఏ వ్యక్తి కూడా అంత పెద్ద పార్టీకి సంబంధించి అంత సుప్రీం ఉండరు. అండ్ ఎవరన్నా కూడా ఏ స్థాయి వ్యక్తి అన్నా ఏ పార్టీలో మనం ఉంటామో మనం తీసుకున్న ఒక నిర్ణయాలు మన ప్రవర్తన ఆ పార్టీకి లేదా ఆ సంబంధించిన ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రొసీజరల్గా ఆ సంబంధించిన క్రమశిక్షణ కమిటీ ఒక షోకాజ్ ఇష్యూ చేస్తారు. ఆ షోకాజ్కి ఆ పార్టీలో నేను సభ్యుణ్ణి అని మనం భావించినప్పుడు మనపైన ఆ బాధ్యత ఉంటుంది. మనం ఆ బాధ్యత మేరకు దానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా దాన్ని కూడా వక్రీకరించి నేను ఇస్తాను ఆ షోకాజ్ అని చెప్పి దాన్ని కూడా ఇచ్చిన వ్యక్తుల్ని దూషించినప్పుడు ఆ సమయం ఏదైతే గడిచిపోతుందో, గతంలో కూడా అనేక సందర్భాల్లో చాలామంది మాట్లాడినప్పుడు వారికి షోకాజ్ ఇచ్చినప్పుడు దానికి పార్టీలో ఉన్న సభ్యులుగా వాళ్ళు రిప్లై ఇస్తుండే. ఆ తప్పుని సరిదిద్దుకోవడమో లేదా దీని రకంగా మాట్లాడము మళ్ళీ మాట్లాడము అని చెప్పి అంతర్గతంగా పార్టీకి ఒక వివరణ ఇస్తుండే. ఆ వివరణ కూడా ఇవ్వకపోతే 100% సిస్టమ్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వారిపైన ఆ సస్పెన్షన్ అనేది వేయడం జరుగుతుంది. అదే ఈరోజు మల్లన్న విషయంలో జరిగింది. అదేం కొత్త కాదు, అదేం పెద్ద కాదు, లేదా దాని వలన పెద్ద మార్పులు చేర్పులు అయ్యేది కూడా ఏం లేదు. అంటే గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కామెంట్ చేసినప్పుడు మీరు అన్నట్టు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. వెంకటరెడ్డి గారు రిప్లై ఇచ్చారు, కానీ సస్పెండ్ వర్కేషన్ అయితే వెళ్ళలేదు. వెంకటరెడ్డి గారు రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి వాడు దేని వల్ల మాట్లాడి ఏ రకంగా మాట్లాడి నేను ఇట్లా మాట్లాడలేదు ఇట్లా మాట్లాడి వారు సంజాయిషి ఇచ్చుకోరు. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని చూసే జనాలు కూడా ఎలా చూస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు ఎలా పంచుకుంటున్నారంటే కేవలం 2 అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో వాళ్ళని కొనసాగిస్తారు, మామూలు వాళ్ళని మాత్రమే సస్పెండ్ చేస్తారు అనేది కూడా వినిపిస్తుంది. పార్టీలో జాయిన్ అయినప్పుడు మాదొక సెక్యులర్ పార్టీ, కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉండాలి. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి కొన్ని భావనలు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీలో అంతర్గతంగా కూడా నువ్వు ఈ కులము నువ్వు ఆ కులము నువ్వు ఇది అని చెప్పి విభజించుకుంటే మేమే కుటుంబ సభ్యులు లెక్క లేకపోతే ప్రజలకి మేమేమి సమాధానం చెప్తాము, ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తాము. గతంలో జరిగిన ఇష్యూస్, గతంలో జరిగిన సంఘటనలు, గతంలో కూడా అనేక సందర్భాల్లో వేరే ఇష్యూస్ జరిగినప్పుడు ఎంతోమంది వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క మాటలు వారు మాట్లాడినప్పుడు అది కొంతమంది వ్యక్తులకు ఇబ్బందులు కలిగించినప్పుడు, కొంతమంది కంప్లైంట్ చేసినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా వారికి షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ఆ సంబంధించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ క్రమశిక్షణ కమిటీకి మనం వివరణ ఇవ్వాలి. సరే, వివరణను లిఖితంగా ఇస్తావా లేదా మాట్లాడిస్తావా కలిసి ఇస్తావా, దట్ ఈజ్ అప్ టు యూ. ఆ వచ్చిన షోకాజ్ని కూడా నాకు షోకాజ్ వచ్చింది నేను వీళ్ళకి షోకాజ్ లియన్నా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ కంటే సుప్రీం ఎవరు లేరు. పార్టీ ఈజ్ ద సుప్రీం. ఓకే, దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా నేనే పెద్ద నేనే గొప్ప అని తనను తాను పెద్దగా ఊహించుకొని అట్లెవరన్నా భావిస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్ అనేది జరుగుతుంది. ఇది విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. కమిటీ కానీ పార్టీలో ఉన్న సభ్యుడు కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఆ సిస్టమ్ని పార్టీ విధి విధానాన్ని గౌరవించకుండా పార్టీలనే ఉంటా నేను ఇదే రకంగా వివరిస్తా అంటే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. రేపొద్దున ఈరోజు మల్లన్నకి ఏ పరిస్థితి ఉంది, రేపొద్దున బల్మూరి వెంకట్ కూడా ఆ రకంగా మాట్లాడితే బల్మూరి వెంకట్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందులో డిఫరెన్షియేషన్ ఉండదు. సరే, తప్పు మాట్లాడినప్పుడు ఎక్కడైనా మిస్ అయినప్పుడు ఒక వ్యక్తి నన్ను తప్పు మాట్లాడడం ఎందుకు మాట్లాడడం వివరణ కోరినప్పుడు అట్లీస్ట్ నేను వివరణని ఇవ్వాలి. నేను మాట్లాడతా, నేను వివరణ ఇయ్యా, నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా మళ్ళీ నేను మీరెవరు నన్ను క్వశ్చన్ చేయని కానీ ప్రశ్నిస్తా అంటే అది సరైన పద్ధతి కాదు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మతాలకి కులాలకి అతీతం అంటే మీరు చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది టాపిక్? ఇప్పుడు బీసీ కానీ రెడ్డి కానీ అసలు నిప్పులు ఎందుకు పొగరాదంటే ఒక విషయం అండి చాలా క్లియర్గా ఆదిత్య గారు, ఎవరికన్నా కూడా రిజర్వేషన్ ఎవరిది ఎంత పాపులేషన్ ఉంటుందో వారికి ఆ రకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా కూడా మాట ఇవ్వడం జరిగింది.
అంతేగాని రాహుల్ గాంధీ గారు ఒక కులాన్ని తిట్టమనో, ఒక కులాన్ని దూషించమనో, లేదా ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడమనో, లేదా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమనో, లేదా కొంతమందికి వ్యక్తులకి వ్యతిరేకంగా మాట్లాడమని ఎక్కడ చెప్పలే. ఎవరి హక్కుల కోసం వారు కొట్లాడవచ్చు. కానీ మన హక్కుల కోసం మనం కొట్లాడుతున్నప్పుడు ఇతరులని దూషిస్తామంటే అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఏ కులంలో పుట్టనో, ఏ మతంలో పుట్టనో, పుట్టకముందు ఏ వ్యక్తి చేతిలో నిర్ణయించుకొని పుట్టరు. పుట్టిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా సచ్చేంత వరకు అది మొయ్యాల్సిందే, ఆ ముద్ర మీకు ఉంటుంది. ఓకే. సో దాన్ని నువ్వు ఇతరులని లేదా ఒక కులంలోనో ఒక మతంలోనో కొంతమంది చేసిన తప్పుని నువ్వు మొత్తం ఆ కులానికి ఆ మతానికి అంటగట్టి నువ్వు ఆ కులాన్ని మతాన్ని తిడతామంటే అది కరెక్ట్ సిస్టమ్ కాదు. అది పార్టీ కూడా యాక్సెప్ట్ చేయదు, లేదా ఇతర కులాల వ్యక్తులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో అసొంటి ఇష్యూస్ జరిగినప్పుడు లార్జర్ పర్స్పెక్టివ్లా అంటే పార్టీ కులగణన పైన ఒక ఇష్యూ తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించి సర్వే చేయడం జరిగింది. కులగణనకు సంబంధించి ఇష్యూ తీసుకొని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన దానికి సర్వే చేసినప్పుడు ఆ సర్వే చేసిన దాంట్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఎందుకంటే చేసిన వాళ్ళంతా కూడా టీచర్స్, అంటే గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ తరఫున పనిచేస్తున్న స్టాఫే, అందులో అందరూ ఉంటారు. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు ఉంటారు ఆ స్టాఫ్లో. అందరూ సంబంధించి ప్రతి ఇంటికి పోయి చాలా ప్రొసీజరల్గా సిస్టమేటిక్గా ప్రతి ఒక్క వ్యక్తిని అడిగి డీటెయిల్స్ రాసుకొని నోట్ డౌన్ చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్, అంటే నా డీటెయిల్స్ నేను ఇస్తే నా కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరు కింద సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన ఫామ్స్ అవి. ఆ డేటా మొట్టమొదటిసారి ఇప్పటి వరకు అఫీషియల్ అథెంటికేట్ అంటే ఆన్ రికార్డ్ డేటా ఎక్కడ లేదు. బీసీలు ఇంతమంది ఉన్నారు, లేదా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎక్కడ ఫస్ట్ టైం వచ్చిన డేటా. ఆ డేటాని కూడా 2014 డేటా ప్రకారం తగ్గిందంటే అఫీషియల్ డేటానే లేదు. దీనికంటే ముందు అఫీషియల్ డేటాని తీసుకొచ్చి బయట పెట్టినాక దాన్ని 10 మంది ముందు ఏదైతే ప్రతిష్టాత్మకంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ ఒక పైలట్ ప్రాజెక్ట్గా చూపించాలని దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు అందరూ కలిసి, యంత్రాంగము అందరూ కలిసి ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా ఎంతో కష్టపడి ఒక డేటాని జోడీకరించి తీసుకొచ్చి బయట పెడితే దాన్ని సింపుల్గా ఒక అగ్గిని పట్టుకొని ఇది చెత్తగాయిదాం అని చెప్పి కాలుస్తే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో బీసీలు లేరా? కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఎస్సీలు లేరా? అందరూ ఉన్నారు కదా. ఆఫీసర్లు చేసిన దాంట్లో ఆ వర్గానికి సంబంధించిన వారు లేరా? అంటే వాళ్ళందరినీ ప్రజల ఇచ్చిన ఆ డేటా ఇచ్చిన ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీసినట్టే కదా. ఆ రకమైన పద్ధతి సరికాదు అనే దాని ఉద్దేశంతో క్రమశిక్షణ కమిటీ ఒక నోటీస్ ఇష్యూ చేసింది. ఆ నోటీస్కి నువ్వు పార్టీ సభ్యునిగా ఉన్నప్పుడు 100% ఆ క్రమశిక్షణ కమిటీకి ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీలో ఉన్న మెంబర్గా నీ పైన ఉంటుంది. ఆ పార్టీలో ఆ కుర్చీలో ఏ వ్యక్తి ఉన్నాడు, ఏ మనిషి ఉన్నాడు, నీకు పడుతుందా పడదా, ఏ వర్గానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అనే దాంతో సంబంధం లేదు. ఆ చైర్ ఏదైతుందో ఆ క్రమశిక్షణ కమిటీ చైర్లో కూర్చోబెట్టింది పార్టీ సిస్టమ్. ఆ సిస్టమ్ని నీకు నచ్చినా నచ్చకపోయినా పార్టీలు ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించినప్పుడు 100% క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇక్కడ జరిగింది. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాజకీయంగా తనకంటూ ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. మీకు అదే చెప్తున్నా, పొలిటికల్గా వాడుకోనీకి, పొలిటికల్గా నువ్వు ఎదగనీకి నువ్వు వాడుకో, అది నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నువ్వు ఏదైనా చేసుకో, దాంతో ఎవరికేం ఇబ్బంది లేదు. నువ్వు రిజర్వేషన్ సంబంధించి రాహుల్ గాంధీ గారు చెప్పారు దీన్ని ఈ రకంగా చేయాలి, తప్పులు ఉన్నాయి అని అంటే ఎవరికన్నా కూడా, నేను కూడా ఒక ఎమ్మెల్సీని, నాకు ఏదైనా తప్పు ఉంటే నాకు కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది, నేను కూడా మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి వివరణ ఇవ్వచ్చు, లేదా మంత్రివర్యులకి వివరణ ఇవ్వచ్చు, లేదా డిప్యూటీ సీఎం కలిసి చెప్పాలి. పార్టీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే నేను పోయి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పాలి. ఇంకేదైనా నాకు ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి చెప్పాలి. నాకు వారిపైన కూడా ఏమైనా గ్రీవియన్స్ ఉంటే ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి చెప్పాలి. అక్కడ కూడా నా సమస్య పరిష్కారం అయితే లేదని చెప్పి నేను భావిస్తే ఏఐసిసి అధ్యక్షుల వారికి చెప్పొచ్చు, రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు. మాకు సిస్టమ్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అది చెప్పాలి. ఎందుకంటే వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. మేము కాంగ్రెస్ వ్యవస్థలో భాగస్వాములం, మేము కాంగ్రెస్ ఫ్యామిలీలో మేము ఒక పార్ట్. మేము ఫాలో అయ్యే విధి విధానాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది స్థాయి క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ రకంగా ఉండాలని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఆయన్నే చేయగలేంది నేను చేస్తే తప్పేంది అనుకునే విధంగా ఉండకూడదు అనేది నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఫాలో అయ్యే సిస్టమ్.